జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుండి ఇసుక తరలిస్తుండటంతో గ్రామానికి చెందిన పలువురు రైతులు వారిని అడ్డుకున్నారు. వాగులో ఇసుక తీస్తుండగా నీళ్లు రావడంతో తమ పట్టా భూముల పక్కన ఇసుక తోడేస్తున్నారని, దీంతో తమ భూములు కోతకు గురి అవుతున్నాయని మాస్టిన్ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. తమకు వాగుతో నష్టం జరుగుతుందని, తమ భూముల పక్కన ఇసుక తీయవద్దని ఎంత చెప్పినా ట్రాక్టర్ల యజమానులు వినకపోవడంతో తవ్వలో గుంతలు తీసి ఆపాల్సి వచ్చిందని రైతులు దర్శనం నల్గొండ, దర్శనం నరసింహులు పేర్కొన్నారు. తమ బతుకు తెరువు కోసం ప్రభుత్వం తమకు ఇచ్చిన దాదాపు 6 ఎకరాల భూమిలో మాస్టిన్ కులస్తులం పంటలు పండించుకుని జీవిస్తున్నామని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో తోడాల్సిన ఇసుకలో నీళ్లు వస్తున్నాయని, తమ పట్టా భూముల పక్కన తీస్తున్నారని చెప్పారు. అధికారులు, పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ భూములు వాగులో కోతకు గురికాకుండా ట్రాక్టర్ యజమానులకు చెప్పాలని వారు కోరారు. ట్రాక్టర్లను అడ్డుకున్న వారిలో దర్శనం సారయ్య, చిన్న సారయ్య, దర్శనం స్వామి, పవన్, సంపత్, కృష్ణ తదితరులు ఉన్నారు. గౌరవనీయులైన మినిస్టర్ అయిన మంత్రి గారికి మేము తెలియజేయనది ఏమనగా, ఇక్కడ మాది రామంచ గ్రామము. ఈ రామంచ గ్రామంలో మాకు మాస్టిన్ కులస్తుల భూములు అనగా ఒక 8 ఎకరాల భూమి ఉన్నది. పట్టా గవర్నమెంట్ ఇచ్చినదే. ఇందిరమ్మ హయంలో మాకు పట్టా ఇచ్చారు, భూములు ఇచ్చారు. ఈ వాగొడ్డుకు ఇవ్వడం వల్ల ఈ వాగొడ్డు పక్కనే ఈ ఇసుక మైనింగ్ నడుతుంది. ఈ మైనింగ్లో మా అది కాక ఇన్నదులు అటు పోయిన వాళ్ళు నీళ్ళు వస్తున్నాయని మొత్తం మా భూముల మొక్క ఇటెత్తుతారు. అప్పుడు కూడా మేము సపోర్ట్ చేయలేదు. అటు ఎత్తడం వల్ల మేము సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇటెత్తుతారు. ఇటెత్తిన వల్ల మా భూములు కొత్త గురవుతున్నాయి అని మేము ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే, మీ భూమి అడుగులో మీ భూమిలో కూడా ఎత్తుకపోతా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మీతో ఏం కాదురా అని మమ్మల్ని ఇక ప్రెసిడెంట్ మమ్మల్ని బెదిరిస్తాడు. కావున ప్రెసిడెంట్ సతీష్, మా యూనియన్ ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ సతీష్ మమ్మల్ని బెదిరిస్తుండు. కావున మీరు దయదలంచి ఇక్కడ ఈ భూమి ఇప్పుడు ఎన్ని వాగులు వచ్చినా కానీ మునిగిపోక ఉన్నదంటే కారణం ఇక్కడ పక్కకున్న ఇసుక. ఆ ఇసుక వలన ఎత్తుగా ఇసుక ఉన్నది కాబట్టి ఆ ఎత్తు ఇసుక నీళ్లు రాకుండా మా భూములను కాపాడింది. ఇప్పుడు ఆ ఇసుకనే వీళ్ళు తోడేస్తున్నారు. తోడేయడం వల్ల ఇప్పుడు వచ్చేది వానకాలం. ఈ వానకాలంలో తోయడం వల్ల కోసుకుంటా మా భూములు ఖరాబ్ అవుతున్నాయి. దయచేసి ఎట్లాగూ చేసి ఈ ఇసుక మైనింగ్ని ఆపి మాకు తగు న్యాయం చేకూర్చగలరని మినిస్టర్ గారిని నమస్కరించి కోరుతున్నారు. మాది చిగురుమాడి మండలం రామంచ గ్రామం. విలేజ్ రామంచ గ్రామం. మోయతుమ్మెద వాగు పక్క పంటి మాకు భూములు ఇచ్చారు. గత 50 సంవత్సరంలో భూమి ఇచ్చారు ప్రభుత్వం. భూమి మేము ఏదో వాళ్ళు ఇచ్చిన పట్టాల మీద మేము దున్నుకుంటుంటే ట్రాక్టర్ యజమానులు మా మీద దౌర్జన్యం చేసి ట్రాక్టర్ మేము వద్దన్నందుకు ఆ భూములు కింద ఎత్తుతున్నారు అన్నందుకు మమ్మల్ని ట్రాక్టర్ల కింద వేసి తొక్కిస్తామంటున్నారు. అలాగే బొమ్మిడి తిరుపతి అయినట్టయినా బాగా చాలా బెదిరిస్తున్నాడు. ట్రాక్టర్ వేసి తొక్కిస్తా అంటున్నాడు. ప్రెసిడెంట్ సాబ్ కూడా మీ భూములలో ఎత్తుతా, మీరు ఏం చేస్తారో చేసుకోరు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రా, ఏడికెళ్ళి వచ్చి ఏడ బతుకుతున్నారు అని అంటున్నాను, బెదిరిస్తున్నారు. అయ్యా ఎంఆర్ఓ గారు జర దయచేసి మీరు ఈ ఇసుక మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.